లక్ష్మణ్ లక్ష్మణ్ ఏంటి ఈయన అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆయన మీద యాక్షన్ ఉంటుందట, పులివెందులో మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందట, ఈసారి మరి గెలుస్తారో గెలరో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పులివెందులో అభివృద్ధి పనులు ఎప్పటి నుంచో మొదలు పెట్టేశారట. గారు ముందు పిఠాపురంలో అభివృద్ధి చేయమని చెప్పండి. ఆయన పులివెందుల్లో అభివృద్ధి తర్వాత చేస్తారు, కానీ ముందు సొంత నియోజకవర్గం కడగలేకపోతా ఉన్నాడు ఆయన. అక్కడ ప్రజలు కూడా గొగ్గలు పెడతా ఉన్నారు, రైతులు ప్రజలు అందరూ కూడా. ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మీ ఇష్టం, మీ ఎలక్షన్ ముందే సిద్ధం పోస్టర్లు పెట్టారు కదా, ఇప్పుడు కొత్తగా సిద్ధమే ఉంది. అప్పుడే ఇప్పుడు కూడా అవసరం అయితే 2.0 సిద్ధం పెడతాం మేము. 2.0 సిద్ధమా ఇది? ఇక్కడ ఖచ్చితంగా 2.5 ఫ్రీజ్ అయ్యింది. లక్ష్మణ్ 2.0 అంటే చూడు, ఇప్పుడు కాదు వర్మ గారు 2.0 అనగానే ఫ్రీజ్ అయిపోతుంది. అదే పాప ఏదో నెట్వర్క్ ఎందుకంటే అలా ర్యాగింగ్ చేస్తారు లక్ష్మణ్ని. ఇప్పుడు మన కళ్ళారా చూసాం కదండి. మాట్లాడు లక్ష్మణ్, గురించి మాట్లాడు. ఏంటి 2.0 అంటే ఫ్రీజ్ అయింది లక్ష్మణ్? షేక్ అవుతుందా లక్ష్మణ్? నో వాయిస్. ఓకే లక్ష్మణ్, అది కనెక్ట్ అయ్యాక వస్తాను. ఈ లోపు ఇచ్చేయండి, కీర్తన గారికి ఇచ్చేయండి. కీర్తన గారు కాదు శ్యామల గారు ఆ దేవుడి దగ్గర ఏదో టెంపుల్ ఏదో చెప్పారు కదా అనుష, ఒకసారి అది ప్లే చేయండి. ఆల్రెడీ ఓకే ప్లే చేస్తున్నారు, ప్లే చేయండి. పీసీఆర్ ఉంటే ప్లే చేయండి, నేను చేస్తాను. అంటే వినండి ఇదిగో ప్లే అవుతుంది, వాయిస్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. మీ మీద, మీ ప్రసాదాల మీద కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి? అందరినీ చల్లగా చూడు తండ్రి. అసమర్థ నాయకుల ఏలుబడిలో పవిత్రమైన తిరుమల కొండపై జరిగినటువంటి ఈ సంఘటన చాలా చాలా బాధాకరం. నాడు పుష్కరాలు, నేడు తిరుమల. ఆ రోజున గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోయారు. ఈ రోజున తిరుమలలో 6 సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 40 మంది తీవ్రంగా గాయాల పాలై ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ సార్ ఒకసారి ఆపమని చెప్పండి సార్. ఫస్ట్ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, ఫస్ట్ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్, భగవంతుడంట అభాగ్యుల పైన కక్ష కట్టేసి వాళ్ళకి శిక్ష వేసేస్తున్నాడండి. అసలు ఆ స్టేట్మెంట్ ఆమె లోపల వేయచ్చు తెలుసా? కనీసం అవగాహన లేకపోవడం అంటే చూడండి, ఆ స్టేట్మెంట్ కి ఆమెకు లోపల వేయచ్చు. అసలు స్టాంపేడ్ ఎక్కడ జరిగిందో అనేది కనీసం మినిమం అవగాహన లేకుండా ఈ వైసీపీ చేసే ప్రచారం ఎలా ఉంటుంది, గోబెల్స్ ప్రచారం అనేది ఈ వీడియో నిదర్శనం అనమాట. సో అందుకే ఓపెన్ గానే చెప్పాను. అంటే ఆమె బుర్రలో ఎంత గుజ్జుంది, ఎంత రాజకీయం ఉంది, ఆమెకి ఎంత టాలెంట్ ఉంది అనేది ఈ వీడియోలో తెలిసిపోతుందిగా. బట్ స్టిల్ ఇంకా అమాయకురాలు ఇంకా తీసుకోలేదండి. ఐ మీన్ అంటే నేను గుర్తు చేశాను సార్, కోట్ చేసి తల్లి. ఇప్పుడు కర్మగాలు ఎవడైనా ఈ వీడియో గురించి కంప్లైంట్ ఇస్తే నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా ఊచలేస్తున్నాను. ఎవరిపైన? స్వయంగా స్వామివారి పైన నిందలేస్తోంది. అభాగ్యుల్ని శిక్షించేస్తున్నాడు అని చెప్పేసి స్వామివారి పైన నిందలేస్తున్నావు. ఎవరైనా కర్మగాలి కంప్లైంట్ పెడితే వెళ్ళి లోపల కూర్చుంటా, తీసేయమ్మా అని చెప్పి, నీకు రాజకీయాల్లో కొత్తగా వచ్చావు అక్క, తీసే అక్క, నేను ఎందుకో మంచి కోసం చెప్తున్నా, నీకోసం ఎందుకు, ఈ రాజకీయాలు మంచివి కాదు అని సలహా ఇచ్చానంటే, అంటే ఆవిడకన్నా సీనియర్ కదా రాజకీయాల్లో, అందుకని ఒక సలహా ఇచ్చా. అది కూడా తీసుకోలే, ఇంకా డిలీట్ చేయలే కర్మకు చూడండి. సో ఇంత లక్ష్మణ్ అనూష గారు అంత టాలెంటెడ్ అయితే శ్యామల గారు కాదండి. అనూష గారు వెరీ టాలెంటెడ్. ఆవిడ అనూష గారు వీడియోలు చాలా చూసానండి నేను. ఆవిడంత టాలెంటెడ్ అయితే శ్యామల గారు కాదు. ఎందుకంటే ఖచ్చితంగా అనూష గారు టాలెంటే, లోకల్ టాలెంట్. ఆవిడ ఈవిడేమో ఇంటర్నేషనల్ టాలెంట్. ఇంటర్నేషనల్ టాలెంట్ అంటే వినండి, నేను అదే అంటాను. అనూష గారు మీరు ఇంటర్నేషనల్ అండి, మీరు ఇంటర్నేషనల్ టాలెంటెడ్. ఎందుకంటే మీ వీడియోలు చాలా చూసాను నేను. అయితే ఒకటండి వర్మ గారు నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన అధికారంలో వచ్చినప్పుడు ఆడపిల్లలకి నేను రక్షణ కల్పిస్తున్నానని చెప్పినట్టు పవన్ కళ్యాణ్, అసలు మా కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఆడపిల్లలకి ఏం జరగలేదండి.